హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కృష్ణవేణి. ఈ కథని రచించిన వారు జానకి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అరుణ ఇంటి ముందు గార్డెన్లో పూలుకొస్తుంది. ఇంతలో పని మనిషి రాజమ్మ, అమ్మ, లోపల పని అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళనా అని అడిగింది. అందుకు అరుణ, రాజమ్మ, ఇదిగో ఈ వంకాయలు టమాటాలు తీసుకొని వెళ్ళు అని చెప్పింది. సరే అమ్మా అని తీసుకొని వెడుతూ, అమ్మా, మీ చేతి చలవ వల్ల కూరగాయలు తాజాగా ఖర్చు లేకుండా తింటున్నాం, మా పిల్లలకి కూడా మంచి పోషకాలు అందుతాయి అంటూ వెళ్ళిపోయింది. అరుణ మనసులో ముఖంలో సంతోషం కనిపించింది. ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకున్నవారు సంతోషపడితే ఇచ్చిన వారికి ఆ సంతోషం రెట్టింపవుతుంది. అరుణ తోటలోంచి హాల్లోకి వచ్చి ఫోన్ తీసుకుంది. ఫోన్లో మిస్డ్ కాల్స్ ఉన్నాయి, పేరు లేదు. ఎవరబ్బా, కొత్త నెంబరు, ఎందుకు చేసుంటారు అని ఆలోచిస్తూ రీడైల్ చేసింది. ఫోన్ మోగింది కానీ అవతలి వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. సరే, ఇందాక నేను పనిలో ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు పనిలో ఉంటారు, మరలా చేస్తారులే అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి సాయంత్రానికి కూర చేస్తూ చపాతీ పిండి కలపసాగింది. అయినా తరువాత ధ్యానం చేసుకునేందుకు కూర్చుంది. అరుణ భర్త శ్రీను కిరాణా వ్యాపారి. ఆ రోజు ఆదివారం సెలవు కావడంతో ఊర్లోనే ఉన్న చెల్లెలు స్వాతి ఇంటికి వెళ్ళాడు. అరుణ, శ్రీనులకు 3 పిల్లలు. 3 విద్యాభ్యాస రీత్యా బెంగుళూరులో చదువుకుంటున్నారు. బెంగుళూరులో ఒక ఇల్లు తీసుకొని 3 పిల్లల్ని అక్కడే ఉంచి వంట మనిషి పెట్టారు. మధ్యలో వెళ్ళి వస్తూ ఉంటారు. అరుణ ప్రభుత్వ ఉపాధ్యాయుని. ఆమె ఉన్నంత పాఠశాలలో పనిచేస్తుంది. పిల్లలు చదువులకు తగిన కాలేజీలు వారికి అందుబాటులో లేకపోవడంతో 3 ఒక దగ్గర ఉంచి చదివిస్తున్నారు. సెలవులు వచ్చినప్పుడు అరుణ వెళుతుంది. పండగలప్పుడు పిల్లలు వస్తారు. ఆదివారం కావడంతో వీలైనంత వరకు ఇంటి పని చేసుకుని తోటలోనే గడుపుంది. చెట్లకు పోషణ చేయడం, ఎరువు వేయడం, పూజకు పూలు కోసుకోవడం, కూరలు కోయటం, మొక్కలు ట్రిమ్ చేయడం, ఇవన్నీ ఆమెకు హాబీలు. అప్పుడప్పుడు అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు పాడుకుంటూ ఉంటుంది. ఆమె ధ్యానం అయ్యే వరకు శ్రీను రావడం జరిగింది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండంగానే మళ్ళీ ఫోన్ వచ్చింది. అరుణ ఫోన్ మాట్లాడుతూ ఎవరు అని అడిగింది. అందుకు అవతలి గొంతు, నమస్కారం మేడం, నేను కృష్ణవేణిని, మీరు బాగున్నారా అంది. నమస్కారం, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అడిగింది. మేడం, బాగున్నా, నా పెళ్ళి కుదిరింది, వచ్చే కార్తీక మాసంలో పెళ్ళి హైదరాబాదులో ఉంటుంది, మీరు సార్ తప్పక రావాలి, కార్డు ఇవ్వడానికి వస్తాం మేడం అని అన్నది. అరుణ సరే అంది. టిఫిన్ చేసిన తర్వాత అన్నీ సర్దుకొని దేవుడిని గదిలోకి వెళ్ళి, దేవుడా, నా పిల్లల్ని, నా విద్యార్థులని చల్లగా చూడు తల్లి అంటూ దండం పెట్టుకుంది. తర్వాత వచ్చి మంచంపై వాలింది. కళ్ళ ముందు కృష్ణవేణి రూపం కనిపించింది. ఆ అమ్మాయి ఎంత 8th క్లాసులో వీళ్ళ స్కూలుకి వచ్చింది. స్కూలు దగ్గరలోని ఇల్లు కావడం, రోజు ప్రేయర్కి స్కూలుకి రావడం జరిగేది. హాజరు తర్వాత ఆమె నానమ్మ వచ్చి కృష్ణవేణిని తీసుకువెళ్ళింది. అరుణ క్లాస్ టీచర్ కావడం, ప్రతిరోజు ఇలాగే జరగటం, ఏదో సాకుతో వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే, ఏదో ప్రాబ్లం ఉందిలే అనుకొని ఊరుకుంది. వారం 10 రోజులైనా అలాగే జరుగుతూ ఉండేసరికి ఇక ఆగలేకపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. మొదటగా ఆ అమ్మాయి క్లాస్మేట్స్ని అడిగింది. అందుకు వారు ఆమె పొలానికి వెళుతుంది అని చెప్పారు. ఇందుకు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారుగా అంటే వాళ్లతో పాటు ఆమెను కూడా తీసుకువెడతారు, అక్కడ గొర్రెలు ఆమె కాయాలి అని చెప్పారు. తర్వాత అరుణ కృష్ణవేణిని పిలిచింది. ఆ అమ్మాయి భయపడుతూ వచ్చింది. ఏమ్మా, స్కూల్కి ఆబ్సెంట్ కావద్దు, రోజు బడికి రావాలి. మంచిది, సరే అంది. వారం రోజులు సరిగ్గా వచ్చింది. మళ్ళీ షరా మామూలే. మళ్ళా పిలిపించింది. నువ్వు చదువుకోవాలి, ఆ మాత్రం తెలియదు, పని ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, నువ్వు చదువుకో అమ్మా అంటూ చెప్పింది. సరే అంటూ వెళ్ళింది. మళ్ళీ మామూలే. అమ్మాయి చురుకైనది, చక్కగా చదువుతుంది.
వాళ్ళ నాయనమ్మ పట్టు వల్ల అమ్మాయి చదువు భగ్నమవుతున్నది. ఇక ఆగలేకపోయింది. తర్వాత రోజు పొద్దున్నే స్కూలుకి వస్తూ పిల్లల్ని తీసుకొని కృష్ణవేణి ఇంటివైపు వెళ్ళింది. అప్పుడే వాళ్ళు పొలానికి వెళ్ళిపోయారు. తెల్లవారి తను ఇంకో 2 ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ నాయనమ్మకి నచ్చచెప్పారు. ఆవిడ వినలేదు. వీరు ఊరుకోవటం లేదు. అరుణ ఆగలేక తమాయించుకుంటూ ఆవిడతో, చదువుకునే అమ్మాయిని పనికి తీసుకువెళితే బాల కార్మిక చట్టం కింద అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అమ్మాయిని హాస్టల్లో చేర్చి చదివిస్తారు అని చెప్పారు. ఆవిడ కొంతసేపు ఆలోచనలో పడింది. సరే అని తర్వాత రోజు నుంచి బడికి పంపడానికి ఒప్పుకుంది. అలా కృష్ణవేణి చదువు కోసం అరుణ పోరాటం ఫలించింది. 10వ తరగతి పాస్ అయి వెళ్ళినప్పుడు పట్టుకుని ఒక్కటే ఏడ్పు. సర్ది చెప్పి ఎప్పుడూ కలుస్తాం అని చెప్తూ పై చదువులకు పంపించారు. ఆ అమ్మాయి ఇప్పుడు పీజీ చదివి కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తుంది. మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటుంది. చేసినప్పుడల్లా మీరు చెప్పకపోతే నేను చదివేదాన్ని కాదు అంటూ కృతజ్ఞతతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకు నవ్వుతూ, నీ అదృష్టం నాతో అలా మాట్లాడిచ్చింది అంటారు. సీను మంచినీళ్లకు లేచాడు. నీళ్లు తాగుతూ మెలకువగా ఉన్న భార్యని చూస్తూ, ఏంటి ఇంకా పడుకోలేదా? మీ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు. ఆవిడ నవ్వుతూ తల ఊపింది. ఆవిడ ఇలా స్కూలు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే శ్రీను ఉడికిస్తూ మీ అమ్మాయిలు అంటూ ఉంటారు. ఆవిడ నవ్వేస్తూ ఒప్పుకుంటుంది. నిజమే, ప్రతి సంవత్సరం ఒక అనుభవం. 10వ తరగతి విద్యార్థులు వెళ్ళేటప్పుడు పెళ్లివారి అప్పగింతల్లా ఉంటుంది. పిల్లలు ఏడవడం, మాకు బాధ వేయటం, వాళ్లను ధైర్యంగా పంపటం, మరలా కొత్త విద్యార్థులు, కొత్త అనుభవం. ప్రతి సంవత్సరం కృష్ణవేణి లాంటి వారు పెరుగుతూ ఉంటారు. ఉపాధ్యాయునిగా అదో తీపి అనుభవం మిగిలిపోతుంది. అది ఏ వృత్తిలోనూ లేనటువంటి సంతృప్తినిస్తుంది. వాళ్ళు ఫోన్లో పలకరిస్తూ అప్పుడప్పుడు వచ్చి కలవటం, వారి అభివృద్ధి చెప్తూ ఉంటే అంతకంటే కీర్తి కిరీటాలు ఏముంటాయి? కృష్ణవేణి లాంటి విద్యార్థులు అందరూ అభివృద్ధి చెందాలి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.